మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో వెంకటేశ్వర కాలనీకి చెందిన శివగల దేవదాస్ ఇంట్లో పట్టపగల జరిగిన దొంగతనం. ఒక సెల్ ఫోన్, కొంత నగదు అపహరించుకుపోయిన ముఠ. ఇంట్లో వాళ్ళు అడ్డం వస్తే వాళ్లపై కారం పొడి చల్లి పరారైన దుండగులు. పాత కక్షలే దీనికి కారణమంటున్న బాధితులు పలువురిపై అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. విషయం తెలుసుకున్న జవహర్నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అరే రాడా బాడకావు లంచకొడుకు అంటుండు అనగానే వీడేం చేసిండు, అరే వస్తున్నా ఒక్క నిమిషం కానీ మావాడు లేదు లోపలికి జొర్రిండ్రు. ఇక జొరెవరికల్లా నన్ను బట్టి బయటికి నూకేసిండు, లోపలికి నూకేసిండు మావాడు. నేను ఇట్లకెళ్ళి తిరిగి వచ్చిన. ఇక 5గురు జొర్రిండ్రు, కారం పొడి పోసిండ్రు, గుద్దుతూనే ఉండ్రు వాడిని. ఫోన్ పోయింది, వాంది పైసలు పోయినాయి. రోజు 2 o'clock వరకు వాళ్ళు దాగి కూర్చుంటారు. వస్తుంటే పోతుంటే బండ్లు అడ్డం పెట్టడం, కావాలని వస్తుంటే పోతే ప్రతిరోజు ఇబ్బంది పెట్టడం. అయితే ఏమైందో ఏమో రాత్రిగా ఒక మాట మీద ఏమైంది అది అని చెప్పి చిన్న గొడవలాగా అయింది. రాత్రి నేను ఏమనుకోలే, వాళ్ళు వెళ్ళిపోయారు, నేను కూడా ఇంటికి వచ్చేసి. వాళ్ళు ఏమన్నారంటే పొద్దున మాట్లాడదామని చెప్పి పొద్దున డైరెక్ట్ వచ్చి ఇంట్లో అటాక్ చేసేసి, నేను స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన కారం పొడి తీసుకొని వచ్చి వాళ్ళకు చేతనైనంత మట్టుకొచ్చి మీద చల్లుకుంటా. అంటే నేను కెమికల్ ఏమో అని భయపడ్డా. వాస్తవానికి మన కళ్ళు గిల్లు మన ఇబ్బంది అయితే భయపడ్డా. ఆ గ్యాప్లో జరిగింది. ఎవరాలు? ఇదే ఆడు పేరు అజయ్. బంధువులు మొత్తం ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఏం చేస్తారంటే మనకి దాడి చేసి